దేవునికి మహిమ కలుగునుగాక. ప్రభువును మన రక్షకుడైన యేసుక్రీస్తు నామమున ఈ ఛానల్ వీక్షిస్తున్న మీ అందరికీ కూడా ప్రభు పేరిట మా ప్రత్యేక వందనాలు చెల్లిస్తున్నాము. నేటి వాక్యము ఇర్మియా గ్రంథము 5వ అధ్యాయము 15వ వచనము, అలాగుని యెషయా గ్రంథము 38వ అధ్యాయము 3వ వచనములో ఉన్న ఈ మాటలను ధ్యానం చేద్దాం. ఇక్కడ ఏమని వ్రాయబడిందంటే, యెహోవా నా శ్రమ నీకే తెలిసి ఉన్నది, నన్ను జ్ఞాపకము చేసుకొనుము అని వ్రాయబడింది. నేటి పాఠం యొక్క మూలాంశం ఏంటంటే, నన్ను జ్ఞాపకము చేసుకో అని. మన బంధువులు ఎవరైనా కొన్ని దినములు దూరం అయిపోయినా, ఒకవేళ మాట్లాడకపోయినా, ఒకవేళ మనల్ని పలకరించకపోయినా, వారు కనిపించినప్పుడు లేదా అనుకోకుండా ఫోన్ చేసేటప్పుడు మనం ఏమంటామంటే, అసలు నీకు జ్ఞాపకం ఉన్నామా, మేమంటే మీకు జ్ఞాపకం ఉన్నామా అని అడుగుతూ ఉంటాం. ఈ మధ్యన సేవకుల మధ్యన కావచ్చు, విశ్వాసికి మధ్యన కావచ్చు, సహోదర సహోదరికి మధ్యన కావచ్చు, ఏమని అంటున్నామంటే, అమ్మ మమ్మల్ని జ్ఞాపకం చేసుకోండి, మీ ప్రార్థనలో మమ్మల్ని కొంచెం జ్ఞాపకం చేసుకోండి అని చెప్తూ ఉంటారు. కనుక మనుషులుగా మనము జ్ఞాపకం చేసుకోమన్నప్పుడు, జ్ఞాపకం ఉన్నప్పుడే జ్ఞాపకం చేసుకుంటూ ఉంటాం. కానీ నా దేవుడు మరి ఎవరు జ్ఞాపకం చేసుకుంటాడు, ఏ సందర్భంలో జ్ఞాపకం చేసుకుంటాడు, ఎప్పుడు జ్ఞాపకం చేసుకుంటాడు అనేది కూడా మనం ఆలోచన చేసుకుంటే లేఖనాలు ఈ విధంగా తెలియచేస్తున్నాయి. కీర్తన 9వ కీర్తన 12వ వచనంలో ఈ విధంగా ఉంది, ఆయన బాధపడు వారిని జ్ఞాపకము చేసుకునే దేవుడు అని. మరి నువ్వు ఏ బాధలో ఉన్నావో, ఎలాంటి బాధలు ఉన్నావో నాకు తెలియదు, కానీ బాధపడే వారిని ఆయన జ్ఞాపకం చేసుకునే దేవుడు. మన బాధల్లో ఉంటే మన వాళ్ళంతా కూడా పక్కకు తొలగిపోవచ్చు, మన బాధలో ఉంటే ఎవరైనా సరే దూరం అయిపోవచ్చు, కానీ బాధలో జ్ఞాపకం చేసుకునేవాడు నా దేవుడు అని భక్తుడు అంటున్నాడు. రెండోది ఎవరు జ్ఞాపకం చేసుకుంటాడు అని అంటే, 89వ కీర్తన 50వ వచనములో, నీ సేవకునికి వచ్చిన నిందను జ్ఞాపకం చేసుకునము అని. ఇదేనన్నా చాలామంది రకరకాల నిందలు మోస్తున్నట్టు వారు ఉన్నారు. అందులో ఒకరు ఉన్నావేమో, నీ నిందను ఎవరు జ్ఞాపకం చేసుకుంటలేదు అని అనుకుంటున్నావేమో. ప్రభు చెప్తున్నాడు, ఇదిగో భక్తుడు అంటున్నాడు, నీ సేవకుని ఆయనకు వచ్చిన నిందను జ్ఞాపకం చేసుకునే దేవుడు నీవే అని. నిజమే, ఇది నన్ను చాలామంది రకరకాల నిందలు పడుతూ ఉంటున్నారు. కనుక ఈ సేవకుడు అంటే మీరు అనుకోవచ్చు, పాదిరి గారు అనుకోవచ్చు, లేదా పాదిరమ్మ గారే అనుకోవచ్చు. కాదు, సేవ అంటే పని. ఇది నన్ను చాలా ఉన్నాయి కదా, మీ సేవ, ఈ సేవ అని ఉన్నాయి. సేవ అంటే పని. నువ్వు ఏ పని చేసినా నువ్వు సేవకుడివి. అంటే పాటలు పాడినా ఆయన పనిచేస్తున్నట్టే, వాక్యం చదువుతున్నా ఆయన పనిచేస్తున్నట్టే, పాటలు పాడుతున్నా ఆయన పనిచేస్తున్నట్టే. కానీ ఇంత దేవుళ్ళు ఎదుగుతున్న మనకి ఏదో ఒక నిందలు వస్తూ ఉంటాయి. కానీ మన నిందను దేవుడు జ్ఞాపకం ఉంటాడట. కనుక ఈయనంటాడు, కృపతో నన్ను జ్ఞాపకం చేసుకో అంటున్నాడు. దానికంటే ఎక్కువగా ఆయన అంటున్నాడు, ఆయన ఎవరు జ్ఞాపకం చేసుకుంటాడు, బాధపడు వారిని. రెండోది, నీ సేవకునికి వచ్చిన నిందను జ్ఞాపకం చేసుకుంటాడు. తర్వాత మాట 119 కీర్తన 49వ వచనం, నీ సేవకుని ఇచ్చిన మాటను జ్ఞాపకం చేసుకో. నిజమే, ఆయన మాట ఇచ్చాడంటే తప్పేవాడు కాదు. ఆకాశం గతించిన, భూమి గతించిన, నా మాటలు ఎన్నడూ కూడా గతించు అని చెప్పాడు. కనుక ఆయన ఏ మాట అయితే ఇస్తాడో ఆ మాటను జ్ఞాపకం చేసుకున్న దేవుడు. అబ్రహాంకి ఇచ్చిన మాట ఎన్నేళ్ళు గడిచినా ఆయన మాటను జ్ఞాపకం తీసుకుని అబ్రహాం పట్ల గొప్ప కార్యాలు చేశాడు. కనుక ఆయన జ్ఞాపకం చేసుకుంటే మనం ఏమైపోతామో తెలుసా? ఒక కథ మీకు తెలుసు. అదేంటంటే, ఆ యొక్క వాడలో ఉన్న వారిని దేవుడు జ్ఞాపకం చేసుకున్నాడు కాబట్టి వారు బయటకు రాగలిగారు. ఎందుకంటే ఆ వాడ తలుపులు వేయవాడు ఆయనే, ఆ వాడ తలుపులు తెరిచేవాడు కూడా ఆయనే, ఆ వాడ తలుపులు వేసేవాడు తీసేవాడు ఆయనే. కనుక ఆయన జ్ఞాపకం చేసుకోకపోతే వాళ్ళు ఏమైపోను. కనుక వాడలో ఉన్న వారిని కూడా జ్ఞాపకం చేసుకునే దేవుడుగా ఉన్నాడు. కనుక ప్రియమైన దేవుని సంగమా, ఇలా చెప్పుకుంటూ వెళ్తే ఆయన ప్రతి మనలను జ్ఞాపకము చేసుకునే దేవుడు. కనుక నువ్వు ఏ శ్రమలో ఉన్నావో, నువ్వు ఈ విధంగా అంటున్నావేమో, నా శ్రమ నీకు తెలుసు కదయ్యా, నన్ను జ్ఞాపకం చేసుకో అని అంటున్నావేమో. అయితే ఆయన ఎప్పుడు జ్ఞాపకం చేసుకుంటాడో మనము చేయవలసింది ఏంటంటే, 1 తిమోతి పత్రిక 2వ అధ్యాయం 8వ వచనంలో ఈ విధంగా వ్రాయబడింది, మన కొరకు మృతుల నుండి తిరిగి లేచిన యేసుని మనము నిత్యము జ్ఞాపకానికి ఉంచుకోవాలి. మనం మేలు పొందిన తర్వాత మర్చిపోతుంటున్నాం. మనం చేయవలసిన పని ఏంటంటే,
మన కొరకు చనిపోయి తిరిగి లేచిన ఆ యేసును నువ్వు జ్ఞాపకం ఉంచుకుంటున్నావా? నన్ను జ్ఞాపకం ఉంచుకో ప్రభువా, నన్ను జ్ఞాపకం ఉంచుకో ప్రభువా అని అడుగుతున్నావా? కానీ నీవు ఆయన జ్ఞాపకం ఉంచుకుంటున్నావా? ఆయన జ్ఞాపకం ఉంచుకో. ఆయన నీ పట్ల చేసిన కార్యాలు కూడా జ్ఞాపకం తెచ్చుకో. ఇంకా కొన్ని అద్భుతాలు, ఆశ్చర్య కార్యాలు నీకు చేయడానికి ఆయన సిద్ధంగా ఉన్నాడు. కనుక మన శ్రమల నుండి విడిపించేవాడు. నువ్వు జ్ఞాపకం చేసుకో ప్రభువా అనక్కర్లేదు. ఆయనే మనల్ని జ్ఞాపకం చేసుకునే దేవుడు. కనుక మనం నిత్యము ప్రార్థన చేద్దాం. మన బాధలు, మన కష్టాలన్నీ కూడా ఆయన పాదాల దగ్గర పెడదాం. దేవుడు నేను జ్ఞాపకం చేసుకుని నీ పట్ల గొప్ప అద్భుతాలు చేయునుగాక, నేను నిందను తొలగించను గాక, నీ ఇచ్చే మాట నెరవేర్చును గాక. అంతేకాదు నీకు ఏదైతే అనుకుంటున్నావో అవన్నీ కూడా సఫలము చేయునుగాక. దేవుడి మాటలు దేవుడు దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్.